నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్లో తల్లుల ఖాతాలో పడిందండి. ఆ తల్లుల ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. 15,000 రూపాయలు ప్రతి ఒక్క ఎంతమంది పిల్లలుంటే ఆడపిల్లలుంటే వాళ్ళకు తల్లికి వందనం నగదుతో అమౌంట్ వేశారండి. 15,000లో 13,000 రూపాయలు తల్లుల ఖాతాలు వేశారు. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కు, టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ 2,000 రూపాయలు స్కూలు అకౌంట్లలో డిపాజిట్ చేశారు. దీనికి వైసీపీ వాళ్ళు లోకేష్ గారిని మీద నిందేశారండి. ఆ 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లలో పన్నాయి కాబట్టి లోకేష్ ఈ 2,000 రూపాయలు తినేసినాడు అని లోకేష్ మీద లేనిపోని నిందలు మోపారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసింది కూడా అప్పుడు 13,000 ఇచ్చారు పిల్లలకు. అది ఒక ఇంట్లో ఒక్కరికే ఇచ్చారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేసింది కూటమి ప్రభుత్వం. అప్పుడు వాళ్ళు 13,000 ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు 13,000 ఇచ్చారు. అప్పుడు వాళ్ళు 15,000 ఇచ్చి ఇప్పుడు మీరు 13,000 ఇస్తున్నారు అంటే అది ఒక లెక్క. వాళ్ళు కూడా అప్పుడు 13,000 ఇచ్చారు. అప్పుడు వాళ్ళు చేసిందే స్కూళ్ళకు, టాయిలెట్లకు, మెయింటెనెన్స్కు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు కొనసాగిస్తూ 13,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేస్తూ ఇంకా 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కు, టాయిలెట్స్కు, సెక్యూరిటీ గార్డులకు, వాటికి స్కూల్ బిల్డింగుల కోసం 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్లలో వేశారు. దీనికి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లో పన్నాయి అని వీళ్ళు అంటున్నారండి. ఈ 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లలో పన్నాయని చెప్తున్నారండి. దానికి లోకేష్ గారు ఏమన్నారంటే 24 గంటలు టైం ఇస్తున్నా, నా అకౌంట్లో డబ్బులు పడినట్టు నిరూపిస్తే దేనికైనా నేను చేస్తా, నిరూపించకపోతే చట్టం ప్రకారం మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తా అని 24 గంటలు టైం ఇచ్చాడండి లోకేష్ బాబు గారు. లోకేష్ ఇచ్చిన 24 గంటలకు వైసీపీ వాళ్ళు దాంకున్నారు. వాళ్ళు ఎక్కడుండారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఆరోప చేయడం వైసీపీ వాళ్ళకు చాలా పెద్ద అలవాటు అది. కానీ లేనిపోయిన అబద్ధాలు చెప్తారు, ఉన్నది చెప్పరు వాళ్ళు. అందుకని 5 ఏళ్ల ప్రభుత్వంలో మనం చూసాం, 3 రాజధానులు అంటూ 3 నామాలు పెట్టి వెళ్ళారు. మద్యపాన నిషేధం అంటూ మద్యపానం చేయలేదు. మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి చేయలేదు. ప్రతి ఒక్క మండలంలో వృద్ధాశ్రమం కట్టిస్తాము అని చెప్పారు, అది కట్టిలేదు. స్కూళ్ళు డెవలప్ చేస్తామన్నారు, అది చేయలేదు. ఊరల్లో రోడ్లు వేస్తామన్నారు, అది చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కన ఇస్తామని చెప్పారు. మాట ప్రకారం 2,000 రూపాయలు కటింగ్ చేసుకొని 13,000 రూపాయలు తల్లుల ఖాతాలు వేశారు. నిన్న తల్లులు చూస్తామంటే వాళ్ళ ఆనందం మనము చెప్పుకోలేకున్నాం. కానీ లోకేష్ మీద 2,000 రూపాయలు తినేశారు అంటున్నారు. లోకేష్ గారు ఆయన మనిషి అట్లా ఉంటాడేమో కానీ చాలా కఠినమైన మనిషి, మొండి పట్టు. అతన్ని అనుకుంటే అది ఎంతవరకైనా చెగదారుతాడు. అప్పుడు లోకేష్ గారు ఏమంటున్నారంటే నిందేశారు, నిరూపించండి, 24 గంటలు నేను టైం ఇస్తున్నా అన్నారు. కానీ ఎవరూ నిరూపించలేదు, ఎవరూ దానికి రారు. వాళ్ళు ఏమిటంటే సాక్షి మీడియాలో కూర్చొని వాళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే చెప్తూ ఉంటారు. అది దానివల్ల వాళ్ళకే నష్టం కానీ ప్రజలకు నష్టం ఉండదు. ప్రభుత్వము ఇప్పుడు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. దీన్ని ఏం చేశారు, లోకేష్ గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. తల్లికి వందనం నగదుతో విద్యార్థికి 2,000 రూపాయల చొప్పున తాము తీసుకున్నట్లు 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు నిరూపించకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. తల్లికి వందనం పథకంపై శుక్రవారం మాట్లాడారు. నింది వేసి పారిపోతే ఊరుకోబోమని, నిరూపించకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని పేర్కొన్నారు. దానిపై చట్టం ప్రకారం ముందుకెళ్తానని లోకేష్ తేల్చి చెప్పారు. సూపర్ 6 హామీలలో కీలకమైన తల్లికి వందనం పథకంలో భాగంగా 67,27,164 మంది విద్యార్థినులకు 8,745 కోట్లు ఇస్తున్నానని తెలిపారు.
సోమవారం నాటికి అందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు. అప్పటికీ నగదు రాని వారు జూన్ 26 వరకు మనమిత్ర వాట్సాప్ ద్వారా లేదా సచివాలయం ద్వారా వినతులు సమర్పిస్తే పొరపాట్లు సరిపోతాయని చెప్పారు. 2% మంది విద్యార్థులు భోజన పథకాన్ని సన్నబియ్యంతో అమలు చేస్తున్నారు. తరగతి ఒక టీచర్ అనే నిదానంతో 9600 మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేశాం. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపండి, వారిని ప్రయోజనాలుగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వానిదని తల్లిదండ్రులకు లోకేష్ పిలుపునిచ్చారు. చూడండి, ఇది లోకేష్ గారు ఏం చెప్తున్నారు. 2000 రూపాయలు నా అకౌంట్లో పడింటే నిరూపించండి అంటే వాళ్ళు ఎప్పుడు నిరూపించరు, అది అబద్ధం కదా. వాళ్ళు వైసీపీలో ఉండేది కొంచెం పేటీఎంలు ఉంటారు కుక్కలు, అవి ఏం మరుగుతూ ఉంటాయో వాటికే తెలియదు. కానీ వాటి వల్ల జగనన్నకే లాసు. ఎందుకంటే వాళ్ళు లేనిపోయినటిని మరుగుతూ ఉంటారు, అబద్ధాలు చెప్పడం చేయడం. చూడండి, మనమే ఎన్నో అబద్ధాలు చెప్పింటారు వాళ్ళు. వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపించారని అప్పుడు అట్లా చేసింది. తర్వాత నిజం నిర్భయం ఇప్పుడు చూడండి, వాళ్ళ కుటుంబం వాళ్ళు చంపేసి చంద్రబాబు నాయుడు గారి మీద వేసింది. అట్లా ఎన్నో అబద్ధాలు. ఇటు లోకేష్ గారు కూడా మీద అది కూడా అంతే. 2000 రూపాయలు అకౌంట్లో పడినారు. ఆయన ఒకటే సవాల్ ఇచ్చినాడు, 24 గంటలు టైం ఇస్తున్నా, మీరు అది నగదు నిరూపించండి అంటే వీళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే చెప్పేటి అబద్ధాలు, నోటికి వస్తే అబద్ధాలే చెప్తారు. ఈ వైసీపీలో కొంతమందిని పేమెంట్ బ్యాచ్లు ఉంటారు కొంతమంది, వాళ్ళకు డబ్బు తీసుకోవడం, అబద్ధాలు చెప్పడం. డెబిట్లలో కానీ కొంతమంది గట్టిగా అరుస్తూ ఉంటారు. అమరావతి రైతులను ఆ మాదిరిని అవమానపరిచి మాట్లాడితే కూడా ఇది తప్పు అని భారతిరెడ్డి గారు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, వాళ్ళల్లో ఉండే పెద్ద మినిస్టర్లు కూడా చెప్పలేదు, మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా చెప్పలేదు. కానీ సీనియర్ జర్నలిస్టు ఆయన్ను మటుకు అరెస్ట్ చేస్తే, సాక్షి సీనియర్ జర్నలిస్ట్ని, దానికోసం అది తప్పు అని అన్ని డిబేట్లు పెడుతున్నారు. అంతా మీడియా అంతా జర్నలిస్టు సంఘం అంతా చేస్తున్నారు. మళ్ళీ అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన తప్పు కాదా అండి? అది గుర్తించరా? అది కూడా తప్పు, ఇది తప్పు, అది తప్పు అంటే అది ఓ లెక్క. కానీ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడమే తప్పు అని అందరూ సాక్షి డిబేట్లలో కూర్చొని చేస్తున్నారే. మళ్ళీ అమరావతి రైతులను, ఆడబిడ్డలను వేషులు అని తిట్టింది తప్పు కాదా? అది మీకు కనపడదా? ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే వైసీపీ ఇట్లా పొరపాట్లు చేసే లాస్ట్కు ఎక్కడా లేకుండా పోతుంది. ఇప్పటికే ఎక్కడో అడుగును పడిపోయింది. కాబట్టి ఇంకైనా సరే పేటీఎం బ్యాచ్లు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు వైసీపీలో, అక్కడ కూర్చొని వాళ్ళు ఇచ్చిన షిఫ్ట్ ప్రకారం చదువుతూ ఉంటారు. కొన్ని డిబేట్లలో చూస్తా నేను, చాలామంది ప్రజలు కూడా హర్షించుకుంటారు వాళ్ళని చూస్తే. వాళ్ళు చెప్పిందే చెప్తా ఉంటారు, ఇది చేసినారు, అది మీరు చేసింది ఏమి, మీరు 5 ఏళ్ల పరిపాలన ఏం చేశారు, ప్రజలకు ఏమి ఇచ్చారు, అది మాట్లాడరు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం చేసే పని కానీ మంచి చెడు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి ఈ లోకేష్ గారు చేసిన సవాలుకు వైసీపీ తోక ముడిసి పారిపోవడం మనం అందరం చూసినాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.